శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే శేఖర్ గారు. నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. ఏవైతే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ శివాజీ గారి వ్యాఖ్యలతో మొదలై ఇప్పుడు రకరకాల రియాక్షన్స్తో దానిలో భాగంగా అనసూయ గారు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా అది ఇంకా ఆవిడ స్టేటస్లోనే ఉంది. పరాన్నజీవి అని చెప్పేసేసి డైరెక్ట్గా అంటే మా మీద పడి బతికి మా మీద వీడియోలు చేసుకొని బతుకుతున్నారు అన్న విధంగా ఒక వీడియో చేసి పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి చేశారు, ఏ ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేశారు? అంటే జనరల్గా అందరూ ఆవిడ కంటెంట్ని బేస్ చేసుకొని ఆవిడని తిట్టడమో ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పరాన్న జీవులని ఆవిడ ఉద్దేశం. అంటే నా మీద బట్టి బతుకుతున్నారు, బతకండి అన్నట్టుగా చెప్తాను. నిజం చెప్పాలంటే పరాన్న జీవి అన్నంత మాట అంది కదా. నేను మీకు ఒకటి చూపిస్తా. ఓకే, ఒకటి మీరు చూడండి. ఇది యాక్చువల్గా ఈ రాశిగారి ఫలాలని చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఇది ఇక్కడి నుంచి లేపేశారు. ఇది మీకు దొరుకుతుంది, నెట్లో దొరుకుతుంది, మీకు సరిగ్గా క్లియర్గా కనిపించకపోవచ్చు. ఓకే, అది ఒరిజినల్ వీడియోనండి. ఇది బేసికల్లీ దేనికోసం చేశారో మేబీ ఒక పల్లెటూరు ఎవడో ఫోన్ చేసి ఆవిడని అడిగినప్పుడు ఆవిడ కొంచెం ఇబ్బంది పడి, అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా రాశిగారి ఫలాలు అంటే, ఆ రాశిగారు చెప్పే ఫలాలు అనుకుని ఉంటుంటాడు వాడు. ఆవిడ కొంచెం ఇబ్బంది పడి కాదండి అని చెప్పి కరెక్ట్ చేస్తుంది. సో అవతల వాడు అమాయకత్వమే, ఈవిడ కొంచెం ఇబ్బంది పడి కరెక్ట్ చేయడం కరెక్టే. ఈ రెండిట్లోనూ పెద్ద మనం తప్పులు ఎతకలేము. మనకేదో వాడి అమాయకత్వం వల్ల ఒక చిన్న నవ్వు వస్తుంది. కానీ దీన్ని అక్కడి నుంచి లేపేసి జబర్దస్త్లో పెట్టుకున్నారు. ఇలా చాలా లేపేశారు. జబర్దస్త్లో ఎవడెవడో జోకులు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి డించికి 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 అని చెప్పి వీళ్ళు వేసుకోవడం, నాగబాబు గారు నవ్వడం, అనసూయ గారు యాక్ట్ చేయడం. సో ఇలా పక్కనోడి కంటెంట్ లేపేసి బతుకుతున్న వాళ్ళని ఏమంటారు? పరుల అన్నమును భుజించేవాడు పరాన్న జీవి. అలాగే పరుల కంటెంట్ తెచ్చుకొని అన్నం చేసుకునేవాడు వాడు కూడా అదే. మనం చేసేది ఏంటో ఫస్ట్ మనం చూసుకుంటే అవతల వాళ్ళ మీద చూపించవచ్చు. రాశిగారి ఫలాలని అవతల వాళ్ళు సామాన్లు అన్నారంటాం. సోకుపళ్ళు అని ఈవిడంటది, సామాన్లు అన్నం తప్పంటది. వేరే వాళ్ళ కంటెంట్ మీద మనం బతుకుతాం, వాళ్ళని మళ్ళీ తిడతాం. అంటే నేను నా పని ఏదో నేను చూసుకుంటున్నాను, నా ఫుడ్ నేను తింటున్నాను, నా డబ్బులేవో నేను సంపాదించుకుంటున్నాను, ఇట్లా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. చూసారా మీరు అసలు ఆ వీడియో? అది మీరు ఫుడ్ ఎలా సంపాదించుకుంటున్నారు? వేరే వాళ్ళ కంటెంట్ లేపి అది అక్కడి నుంచి మీ షోలో పెట్టుకొని దాన్ని పాపులరైజ్ చేసుకొని దాని నుంచి వచ్చిన డబ్బులు సంపాదించుకుంటున్నాం. నిజానికి మీరేం చేయాలి? ఎథిక్స్ ఉన్న వాళ్ళైతే క్రెడిట్స్ షుడ్ బి గివెన్ టు దట్. ఆ ఎపిసోడ్లో ఎవరైతే ఆవిడ చేశారో ఆవిడకి, ఆ కంటెంట్ చేసిన వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? లేదు. పోనీ అసలు మీరు అది ఆ ఎపిసోడ్ చేసినప్పుడు దాని కింద ఏదైనా సరే డ్యూ క్రెడిట్స్ టు అండ్ సో ఇవ్వాలి కదా. ఇచ్చారా? లేదు. సో మీరు చేసేది ఏంటి? వేరే వాళ్ళ దగ్గర కంటెంట్ లేపేసి మీరు ఇక్కడ మీ షోలో చేసుకుంటూ మీరు మళ్ళీ నీతులు చెప్తారు, పరాన్న జీవులు పారాసైట్స్ అని. సింపుల్ as that. అసలు విషయానికి వస్తే నా కంటెంట్తో డబ్బులు సంపాదించుకొని నన్నే తిడతారా అనేది ఆవిడ బాధ. నిజం చెప్పాలంటే ఈవిడ వ్యూవర్స్ ఎవరు? ఈవిడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఇన్స్టాగ్రామ్లో నుంచో, లేకపోతే సినిమాల్లో చేసే అటువంటి సీన్లకు సంబంధించి ఏదైనా సరే డబ్బులు వస్తుంది. ఈవిడ వ్యూవర్స్ ఎవరు? పద్ధతైన మహిళల, లేకపోతే పద్ధతైన పురుషుల? కాదు కదా. అటువంటి కంటెంట్స్ కోసం ఆ బికినీలు వేస్తే చూసి సంగగార్చుకునే వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవిడ పోస్టులకి లైకులు కొట్టడమో, లేకపోతే ఆవిడ కంటెంట్కి ఎగబడి చూడడం, దాని ద్వారా ఆవిడకి డబ్బులు వస్తుంది కదా. అండ్ ఈవిడేమంటుంది? ఇటువంటి వాళ్ళందరూ కూడా నాకు అన్నదమ్ములతో సమానం అని చెప్పి ఒక పక్కన అంటూ, అనసూయని చూస్తే కిక్కు రాదా అని ఈవిడే అన్నమాట. అంటే వాళ్ళకి కిక్కు తెప్పించేట్టు ఉంటే మనకి డబ్బులు వస్తాయి. ఆ విషయం తెలిసి అటువంటి కంటెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని వాళ్ళని చెడగొట్టడం ద్వారా డబ్బులు సంపాదించుకొని ఏకంగా మళ్ళీ వాళ్ళని ఎదురుతారు. వీళ్ళు వెధవలు,
హైనాలు, మృగాళ్ళు అని చెప్పి. వాళ్ళే లేకపోతే నీకు మార్కెటే లేదు. వాళ్ళ మీద బతుకుతూ వాళ్ళనే తిడుతూ దీన్ని ఏమంటారు? సో డబుల్ స్టాండర్డ్స్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఫొటోస్ కూడా వెకేషన్ ఫొటోస్ అసలు లాస్ట్ టైం స్విమ్ సూట్ది ఒకటి వీడియో రిలీజ్ చేస్తే ఈసారి అగైన్ బిక్నీలో ఉన్న ఫొటోస్ అవి షేర్ చేయటం జరిగింది. ఇవి కావాలనే చేస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెయిన్ ప్రాబ్లం అదేమ్మా. ఇప్పుడు ఈవిడికన్నా అందగత్తెలు ఎవరు లేరా? అదేదో పూరి జగన్నాథ్ గారు మొన్న ఒక రిలీజ్ చేశారు ఒక వీడియో. మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి దరిద్రం ఇంకోటి లేదు. మీరు చూసారా ఎక్కడన్నా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి అనడం? ఈ బేవార్స్ గాళ్ళు పని పాట లేని వాళ్ళు మాత్రమే ఈ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వస్తారు అని పూరి జగన్నాథ్ గారు ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆయన ఈవిడ అన్నారా? శివాజీ గారు అనలా. ఎవరో హీరోయిన్లో లేకపోతే మహిళలను ఉద్దేశించి అన్నాడు. అనగానే నా మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళా జాతి మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి వచ్చింది ఎవరు? టక్మని చెన్మయ్యి ఈవిడ, తర్వాత మంచలక్ష్మి గారు. మరి పూరి జగన్నాథ్ గారు ఏమన్నారో దానికి వీళ్ళు ఏమన్వయించుకుంటారో చూడాలి. దీనికి తోడు రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంతా దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేసే శివాజీ నువ్వు అలా అనకూడదు ఏదో అన్నీ చెప్పి ఫైనల్గా నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ స్వప్న గారితో చేస్తుంటే ఆయన అంబానీ గారు తన వెల్త్ని డిస్ప్లే చేసుకోవడం గురించి మాట్లాడుతూ ఎవరైనా వెల్త్ అట్లా ఓపెన్గా డిస్ప్లే చేస్తే దొంగలు పడతారు, అందుకని మన సెక్యూరిటీ మనం పెట్టుకోవాలి. ఇండైరెక్ట్గా ఆయన కూడా అదే చెప్తున్నాడు. అండ్ లాస్ట్లో కూడా ఆయన ఏమంటాడు? వాళ్ళకి చెప్పాలి అంటే ఎవరు? డ్రెస్ వేసుకుని వీళ్ళకి కాదు మగాళ్ళకి చెప్పండి అంటే వాళ్ళు ఎవరండి? సెన్స్లెస్ ఈడియట్స్ వాళ్ళు. వాడు తాగేసి ఉంటాడు లేకపోతే ఉంటాడు, ఆ మాబ్ని నువ్వు కంట్రోల్ చేయలేవు అని చెప్పి ఆయన చెప్తాడు లాస్ట్. అంటే ఏంటి దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, నువ్వు కంట్రోల్ చేసుకోగలవు, నువ్వు కంట్రోల్ చేసుకో, సెక్యూరిటీ పెట్టుకో అంటాడు అంతే. సో అదే అంటున్నా, నాగబాబు గారు చెప్పిన కూడా అదే చెప్పారు, ఇంకో రకంగా చెప్పారు. కాకపోతే సెక్యూరిటీ పెట్టుకొని వెళ్ళండి అమ్మా అని. ఎవడు ప్రతి ఒక్కడు సెక్యూరిటీ పెట్టుకుంటాడు? ఇంకోటి అంటాడు ఆయన, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. నిజమే, అది నిజమే. కానీ థియరీ వర్సెస్ ప్రాక్టికాలిటీ చూసుకుంటే ప్రాక్టికల్ ఇదే జరుగుతుందని ఆయనే చెప్పిన టైప్లో ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయికి వెనకాల ఒక సెక్యూరిటీ పంపించడం అనేది భారత ప్రభుత్వం చేయలేని పని. అలా చేసినప్పుడు ఆ థియరీ వర్తిస్తుంది. ప్రాక్టికల్గా దట్ ఈజ్ ఇంపాసిబుల్. అయిపోయిన తర్వాత కావాలంటే వెళ్ళి కేసులు పెట్టుకోండి, బట్ జరగకుండా ఉండాలంటే మీ జాగ్రత్తలు మీరు ఉండండి అంతే. దానికి కోడిగుడ్లకి అర్థాలు పీకినాడు, అదే కోడిగుడికి కలు పీకినట్టు పీకి 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 ఇంత చేసుకున్నారు. ఇప్పటికి కూడా అంతే. ఇప్పుడు నీ మానాన్ని నువ్వు పని చేసుకో. ఇప్పుడు సన్నీ లియోన్ లేరా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదే టైప్లో అందాల ఆరబోతలు చేసుకొని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఇవి నేను రకాలుగా తిడుతున్నారు కదా, మిగతా వాళ్ళు ఎందుకు తిట్టట్లేదు జనాలు? ఎందుకంటే యూ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. అంటే నీ ఉద్దేశాన్ని జనం మీద రుద్దడానికి పదే పదే ట్రై చేస్తున్నావు, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ హియర్. అమెరికాలో యాక్సెప్ట్ చేస్తారు మీ కల్చర్ని, ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. మీరు అక్కడ చేసుకోరు మీ పనులు, ఇక్కడికి వచ్చి చేస్తారు. అంటే చాలామంది కూడా ఇంకొక మాట ఏమంటున్నారు అంటే, ఇప్పుడు అనసూయకి సంబంధించి ఎవరు మీలాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, కానీ అనసూయకి సంబంధించి ఎలాంటి క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే నాన్ వైష్ణవ అనే ఒక యూట్యూబరు ఒక 2 పదాలు దొర్లితే ఆయనకి విపరీతంగా ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజు 40,000 మందికి పైగా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నారు. మరి అనసూయకి ఎలాంటి క్రేజ్ తగ్గలేదు, ఆవిడకి ఇంకా పెరుగుతోంది అని చెప్పి కూడా వాదిస్తుంది. ఏది ఉన్న పడాలని తెలీదు, మెల్లమెల్లగా తెలుస్తుంది. ఎందుకు చెప్తానంటే, నేను బిగ్ బాస్లో నాతో సెలబ్రిటీస్ని కొంతమంది నాతో కంటెస్ట్ చేసిన వాళ్ళ గురించి అప్పుడప్పుడు నాకు ఫోన్లు వస్తుంటాయి. ఎస్పెషల్లీ అమ్మాయిల గురించి, ఏదైనా సరే ఓపెనింగ్లు ఉన్నాయి, చీర ఫంక్షన్లు, లేకపోతే శారీ షాపులు, అటువంటి వాటికి అడుగుతున్నప్పుడు నేను జనరల్గా చెప్పను ఇది బయట. బట్ సిన్స్ ఇప్పుడు బేబక్క కన్నా ఎక్కువ రోజులు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు, బేబక్క కన్నా ఎక్కువ క్రేజ్ ఉందని, లేకపోతే వాళ్ళ ఫాలోయింగ్ని బట్టి ఉన్నవాళ్ళు కూడా, సరే నేను చెప్తాను, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళండి, మేబీ మీరు చెప్తే నేను వాళ్ళకి చెప్తానండి. వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తే ఆ అమ్మాయి వద్దు, వాళ్ళ ఆ నెగిటివిటీ మనం తట్టుకోలేము.
అంటే ఏంటంటే వాళ్ళకి నెగిటివ్గా ఉన్న క్రేజ్ ఉంటుంది, తిట్టుకుంటూ కూడా చూస్తారు. ఆ తిట్టుకుంటూ కూడా చూసిన వాళ్ళని మనం ఇక్కడ పిలిపించుకోలేం. మేబీ జనాల్లో నెగిటివ్ అయిపోతాం అనే ఒక భయం ఉంటుంది, లేకపోతే వాళ్ళకే ఎథికల్గా అడ్డం వస్తుంది. అది మెల్లగా తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. ఇప్పుడు రేపు మేబీ ఇటువంటి కామెంట్లు చేసేసి ఇటువంటి పోస్టులు పెట్టేసి సడన్గా ఒక మూవీ ఒక శారీ షాప్ ఓపెనింగ్కి పిలిచారనుకోండి, అక్కడికి వచ్చిన జనాలు లేడీస్ ఎవరన్నా సరే కోడిగుడ్లో టమాటాలు వేసి కొట్టారనుకోండి, ఏమవుతుంది? ఆవిడ పరువుతో పాటు వాడి పరువు కూడా పోతుంది, ఓపెనింగ్ పిలుచుకున్నవాడు. సో జనరల్గా ఏమవుతారు, ఇటువంటి ఓపెనింగ్లకి అమ్మ వద్దులేమ్మా అనుకుంటారు. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్ ప్రమోషన్ ద్వారా బాగా సంపాదించుకుంటారు డబ్బులు. ఈ బ్రాండ్స్ ప్రమోట్ చేసేవాళ్ళు కూడా అవతల వ్యక్తికి పాజిటివ్ ఇమేజ్ ఉందా లేదనే చూస్తారు. ఒక్కసారి ఒక నెగిటివ్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత మనిషికి చస్తే వాళ్ళకి ఇవ్వరు, ఖచ్చితంగా ఇవ్వరు. సో ఇదైతే ఖచ్చితంగా నేను నా కళ్ళారా చూసిన పచ్చి నిజం. అయితే మరి మొన్న కూడా ఒక షాప్ ఓపెనింగ్కి నిన్న కూడా వెళ్ళినట్లు తన సోషల్ మీడియాలో పెట్టడం చూసాము. నేను చూడలేదు, నేను అసలు ఫాలో అవ్వను వీళ్ళెవరు నేను. బట్ మేబీ అదే అంటున్నాను, రాత్రికి రాత్రి జరగకపోవచ్చు, కానీ మెల్లగా ఈ నెగిటివిటీ పెరుగుతూ ఉంటే అదే జరుగుతుంది. ఓకే ఓకే. ఏ రేంజ్కి వెళ్ళిపోతుందంటే ఇంకా రేపు మగాళ్ళు కూడా కాదు, ఏ కొద్దో గొప్ప ఫ్యాన్స్ ఉన్నా ఆవిడకి మగాళ్ళే ఉన్నారు, వాళ్ళని పట్టుకొని తిడతా ఉంటుంది. బట్ ఆవిడని ఎవరో ఈ మహిళా సంఘాలు వీళ్ళందరూ వెళ్ళి ఈ పొరకట్లను వెళ్ళి కొట్టే స్టేజ్ కూడా వచ్చింది అనుకోండి రేపు. అంటే మహిళా సంఘాల వాళ్ళందరూ అనసూయకి సపోర్ట్గానే ఉన్నారు అని వినిపిస్తోంది నాకు. మీరు చెప్పండి, ఎవరున్నారు చెప్పండి. ఒక పెద్ద POW సంధ్య గారు కావచ్చు, ఆవిడ ఇప్పుడు సపోర్ట్గా మాట్లాడారు, నాకు తెలియదు. ఎవ్వరూ కూడా ఈవిడ చేస్తున్నది కరెక్ట్ అని చెప్పింది ఎవ్వరు లేరు. శివాజీ చేసింది వ్యతిరేకం ఉండొచ్చు, శివాజీ మాట్లాడింది తప్పు అని చెప్పచ్చు, కానీ అనసూయ చేసింది రైటు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు. అది. అండ్ ఇంకొకటి కూడా, ఇప్పుడు ఆయన హీరోయిన్లని ఉద్దేశించో లేకపోతే మహిళలను ఉద్దేశించి అన్నప్పుడు, ప్రపంచంలో ఉన్న హీరోయిన్లందరికీ లేకపోతే మహిళలందరికీ నేనే రిప్రజెంటేటివ్ అని ఫీల్ అయింది ఈవిడ ఒక్కతేనా? ఇంతకన్నా బెటర్ హీరోయిన్లు ఎవరు లేరా మన దగ్గర? అంటే ఎందుకు అంత రియాక్షన్ ఎందుకు వస్తుంది? వేరే వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఈవిడికి ఎందుకు వస్తుంది? అండ్ షీ కాల్స్ అదర్ పర్సన్స్ నార్సిస్ట్. జనరల్గా నార్సిస్టులకు ఉన్న ఒక టెండెన్సీ ఏంటంటే, మనం నార్సిస్ట్ అయినప్పుడు ప్రపంచం అంతా నార్సిస్టులానే కనబడతారు. పవన్ కళ్యాణ్ గారి వీడియో కూడా ఇంకొక మాట కూడా చెప్తారు, అంటే పంతం ఏ రేంజ్లో ఉంటుందంటే, ఏదైనా సరే, మొగుడు లేదు పిల్లలు లేరు, ఏదైనా సరే నేను చేసేదే నిజం అని చెప్పి ప్రపంచం చేత చెప్పించుకుంటేనే కానీ వాళ్ళకి ఆ కిక్ రాదనమాట. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నాకు కూతురు బుడ్డోడు, వాళ్ళని ఎత్తుకుంటున్నప్పుడు మీసాలు గడ్డలు గుచ్చుకుంటాయి, అది నా బుడ్డ చెప్తుంది, నాన్న గుచ్చుకుంటుంది అనగానే నేనేం చేస్తాను, చిచి దరిద్రం అని చెప్పి వెంటనే తీసేస్తాను, దాన్ని గుచ్చుకోకుండా ట్రై చేస్తాను. అలాగే వాళ్ళ అబ్బాయి, అమ్మ నువ్వు వేసుకునే డ్రెస్సులో నాకు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ కోసం మారతారు కదా. అంటే తల్లి అందరికన్నా అత్యున్నతమైన ప్రేమ ఇస్తుందని చెప్తారు కదా. మరి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా వాళ్ళకి బిడ్డలకి ఇబ్బంది ఉందనుకుంటే ఇమ్మీడియట్గా మారిపోతారు, వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటారు కదా. లేదు నా మీసాలు నా గడ్డాలు నేను మగాడిని, నా ఇదే ఇంపార్టెంట్, వీడి ఇంపార్టెంట్ కాదు అని చెప్పి అనుకుంటే అదేమి తండ్రి అవుతాడు? కాదు కదా. దట్ అప్లైస్ టు తల్లి ఆల్సో. అంటే ఒక సైకాలజీ ఏంటంటే, ఏదైనా కానీ నేను చేసేది నిజం, నేను చేసేది రైట్ అని చెప్పి ప్రపంచం అంతా ఒప్పుకోవాలి, ఇంక్లూడింగ్ నా కొడుకు నా మొగుడు ఎవరైనా సరే అనే ఒక మైండ్ సెట్. దీనివల్ల అందరికి, అంటే ఆయన ఈవిడ అనకపోయినా ఈవిడ కోపం వచ్చేస్తుంది. ఓకే, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఈవిడ పేరు తీయకపోయినా ఈవిడ కోపం వస్తుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కోపం వస్తుంది బేసికలీ. వాళ్ళు ఎవరున్నారు మీరు ఎత్తుకోవచ్చు. ఒక సాయి పల్లవి ఎందుకు కామెంట్ చేయలేదు? ఆవిడ దాకా విషయం పోలేదంటారా? పోనీ రష్మిక మందాన ఎందుకు కామెంట్ చేయలేదు? ఇంకా బోల్డ్ మంది హీరోయిన్లు ఉన్నారు కదా, మీరు గమనించండి. టాప్ సక్సెస్లో ఉన్న వాళ్ళు, టాప్ హీరోయిన్లు, మీరు యు నేమ్ ఎ ఫ్యూ, ఎవరు కామెంట్ చేశారు చెప్పండి? నాకు తెలిసి కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఫేడ్ అవుట్ అవుతున్న దీంట్లోనే ఉన్నవాళ్ళు తప్ప, నిజానికి టాప్లో ఉన్న హీరోయిన్స్ ఎవరు కూడా కామెంట్ చేయరు. వాళ్ళకి ఏంటంటే, ఎస్ మన పని మనం చేసుకొని పోదాం అంతే. ఎవరో ఏదో వాక్కుంటుంటారు, 100 వాక్కుంటుంటారు. ఇప్పుడు
100 కామెంట్లు పెడతారు. ప్రతి ఒక్క కామెంట్‌కి పెట్టుకొని నేను చూసా. మొన్న ఎప్పుడో కొన్నాళ్ళ క్రితం ఎవడో కామెంట్ పెడితే వాడికి తిరిగి కామెంట్ పెట్టి వాడికి రిప్లై చేసి అంత టైం ఎవరికి ఉంటుంది? బిజీగా ఉండే వాళ్ళకైతే అంత టైం ఉండదు. ఆర్ ఎల్స్ ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఎవడైనా సరే నా మాట ఒప్పుకొని తీరాలి, నేనే గెలవాలి అనే ఒక అదొక రకమైన ఎంతమంది నన్ను గెలుస్తారు, ఎన్ని కేసులు అని పెట్టుకుంటారు, ఏమని చేసుకుంటారు. సో వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు బేసికల్లీ. పదే పదే ఆవిడ స్టేటస్ కూడా పవన్ కళ్యాణ్ గారిది ఒక వీడియో తీసుకొని ఆయన కోర్ట్ సీన్ ఉంటుంది కదా, అది ఆ డైలాగ్ తీసుకొని ప్రతిసారి అదే పోస్ట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఫర్గా ఉంటుందో అవి పోస్ట్ చేసుకుంటారు. మరి అదే చిరంజీవి గారు చెప్పింది, చీర కడితే మంచిది, పొట్టి బట్టలు వద్దమ్మా మన ఆచారం, ఏంటిది గోదాట్ల కలపక ఆచారం అనే చిరంజీవి గారు చెప్పినవి ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది అన్నీ దొరుకుతాయి. ఆయన చెప్పినంత మాత్రం అదేమన్నా డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చింది. ఆ పింక్ సినిమాలో నుంచి లేపిన సీనే కదా అది కూడా. సేమ్ ఈవిడ రాశిగారి ఫలాలు ఎలా అయితే లేపిందో అది వేరే సినిమా నుంచి లేపుకొచ్చింది క్యారెక్టర్. డిపెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న సొసైటీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మనం నడుచుకొని పోవాలి. లేదు నేను కాదు, నేను ఒక సోక్రటీస్ని, నేను ఒక రాజా రామ్మోహన్ రాయ్ని చేస్తానంటే ఉంటుంది. కాకపోతే ఇది వాళ్ళు మంచి వేలోకి తీసుకెళ్లారు, వీళ్ళు చెడ్డ వేలోకి తీసుకెళ్తున్నారు అనేది జనాల బాధ. ఓకే, అంటే అసలు ఆవిడ చేసిన తప్పేంటి శేఖర్ పాషా గారు? అంటే ఆవిడ సినిమాలు, ఆవిడ వస్త్రధారణ, ఆవిడ పని ఆవిడ చేసుకోవటం తప్ప, లేకపోతే ఆ చేస్తున్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం తప్ప, లేకపోతే ఒక మహిళగా రెస్పాండ్ అవ్వటం తప్ప? ఏది తప్పు? రెస్పాండ్ అవ్వడం కూడా ఓకేమా, సరే మీకేదో ఆయన్ని మహిళా కమిషన్కి ఇచ్చడము, మా సభ్యత్వంలో చేయడము అంటే ఏదో ఒక బెదిరింపు. మా సభ్యత్వంలో ఏం చేశారండి? ఏం చేయలేదు. మాలో ఒక కంప్లైంట్ పెట్టారు. యాక్షన్ ఏం తీసుకోలేదు విష్ణు గారు, బట్ స్టిల్ వీళ్ళు ఒక 5 మంది ఉన్నారులేండి. ఓకే, మన లక్ష్మీ మంచు గారు, ఝాన్సీ గారు, ఇంకా ఈవిడే ఉన్నట్టున్నారు తెలియదు, మరి ఒక 5 మంది ఉన్నారు. సో వీళ్ళ త్రూ ఒక కంప్లైంట్ అయితే అక్కడ అదే చెప్తున్నారు కదా, ఈయన జూమ్ కాల్లో ఎవరెవరు మాట్లాడారో నాకు తెలుసు ఇవన్నీ కూడా. అంటే ఎందుకు అంత ఒక కక్షపూరితమైన, ఇప్పుడు అటువంటి పనులే చేసుకుంటూ సంపాదించుకుంటున్నారు వీళ్ళు. ఏంటి అదేగా మనం చూపించింది, మీరేం తక్కువ కాదు, ఎందుకన్నా 2 ఆకులు ఎక్కువే అని చెప్పి. సో అటువంటి పనులే చేసుకుంటూ అవతల వాళ్ళు చేయకూడదు, నేను మాత్రమే చేయాలి అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంకోటి, సినిమాగా చూడాలి అనుకున్నప్పుడు ఆ సినిమాలో ఉన్న సీన్ని మాకెందుకు చూపిస్తున్నారు? పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో డైలాగు, సినిమాలాగా చూడాలి, షోని షోలాగా చూడాలి. జబర్దస్త్ షోని షోలాగానే చూడాలనుకుందాం, అది నిజంగా తీసుకోకూడదు అనుకుందాం. మరి దీన్ని నిజంగా ఎందుకు మాకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది ఆవిడ? ఆవిడకే లాజిక్ లేదు. బేసికలీ ఏంటంటే షీ వాంట్స్ టు విన్ ఎన్ ఆర్గ్యుమెంట్, దాని విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ. ఆవిడికి అంత పలికే వాళ్ళు ఎవరు అంటే, నా కూతురు కూడా ఇలాగ అయిపోయింది, దాన్ని తిడుతున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సపోర్ట్ వెళ్దామని వచ్చి ఒక పెద్ద మనిషి, ఇంకొకళ్ళు అందాల ఆరబోతం చూసి సంగగార్చుకునే పెద్ద మనిషి, ఆయన వచ్చి లేదు వాళ్ళని చేసుకుని. అమ్మ మీకు ఒక మాట చెప్పాలి, మొన్న ఒక డిస్కషన్కి వెళ్ళినప్పుడు ఓకే, ఒక నాతో తోటి ప్యానెల్ సభ్యుడు ఒక ఆయన, సరే వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే, ఏంటి మిత్రమా సోదరా అని కూడా మాట్లాడతాడు ఆయన. ఊరుకోవయ్యా, నువ్వు ఇటు పనులు చేస్తా, మేము చూసుకునే కాసంత కూడా చూసుకునేకుండా చేస్తున్నావు అంటున్నాడు ఆయన. బయటికి వీళ్ళు సంఘ సంస్కర్తలాగా మాట్లాడినా కూడా లోపల విషయం ఏంటంటే చూస్తే సొల్లుగార్చుకోవాలి అనేది. రామ్ గోపాల్ వర్మ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట అంటారు, ఆ నిర్భయ రేపిస్ట్కి శివాజీకి ఏమిటి తేడా? శివాజీ అన్న మాట కూడా అదే కదా, శివాజీ దరిద్రముండలు అన్నాడు, వాడేమో నాకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను ఇట్లా చేశానని చెప్పి వాడు చెప్పాడు. అంటే ఏంటి, అమ్మాయి ఎలా ఉంటే మీరు ఇలా బిహేవ్ చేస్తారని మీరు ఒప్పుకున్నట్టే కదా. నిజం చెప్పాలంటే అమ్మాయి అలా కనిపించిందనో లేకపోతే ఇంకోటనో సంగగార్చుకునేది ఎవరు మనందరికీ తెలుసు. కానీ ఈయన అన్నది, ఆ అమ్మాయి అలా ఉన్నప్పుడు దరిద్రపు ముండా దేం పోయేకాలం దీనికి అని చెప్పి అనుకున్నాడే తప్ప,
దాన్ని చూసి నేను సంఘకరుస్తానని చెప్పాల. ఈయన అందాన్ని ఆస్వాదించట్లా, అసహ్యం ఏదైతే ఉందో అది గుర్తించాడు. అందానికి అసహ్యానికి మధ్య తేడా ఉంది అనేది వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా భాష్యాలు చెప్పుకుంటున్నారు. నిర్భయ రేపిస్ట్ అనేవాడు అందాన్ని చూసి సంఘగార్చే బ్యాచ్, వాడు దాన్ని చూసి ఎంబడబడి వెళ్ళాడు. ఈయన సమాజంలో ఇలా ఉండకపోతే ఇది అసహ్యంగా ఉంది అని చెప్పి గుర్తించిన మనిషి. ఓకే. దానికి దీనికి చాలా తేడా ఉంది. డోంట్ మిక్స్ దెమ్ బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఆల్రైట్ అండి. అంటే ఇప్పటికీ కూడా ఇది ఆగేలా కనిపించట్లేదు. టాపిక్ శివాజీ గారిది వెళ్ళిపోయి ఇప్పుడు కేవలం అనసూయ గారి గురించి, ఆవిడ బట్టల గురించి వీటిపైనే చర్చలు నడుస్తున్నాయి. అనసూయని అరెస్ట్ చేయాలా అనే దానిపైన కూడా వెళ్ళారు. అరెస్ట్ చేయాలా అనే కోణం ఏంటంటే, ఈవిడందరికీ నోటీసులు పంపిస్తుంది కదా, ఈవిడేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించేసి సేవ చేసేసిన వాళ్ళు, ఆవిడని ఏదో ఇది చేసినట్టు. అంటే ఈవిడ కావాలంటే ఎవరినైనా ఏమన్నా అనొచ్చు. శివాజీని నార్సిస్ట్ అనొచ్చు, శివాజీని తిట్టచ్చు, అలాగే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని పరాన్న జీవులు అనొచ్చు. బట్ ఈవిడ చేసే పనులు ఏంటి అవి చెక్ చేసుకోవాలి. ఆడవాళ్ళంటే ఓకే, ఇండస్ట్రీలో ఉన్న కొంచెము నాగబాబు లాంటి వారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు కూడా మరి శివాజీ గారినే ఈ విషయంలో నిందించారు కదా. శివాజీ గారిని నిందించడంలో వాళ్ళు వాడిన పదజాలం తప్పు అని చెప్పడం వరకు నేను వాళ్ళని సమర్థిస్తాను. ఓకే. అంతకు మించి అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలో నువ్వెలా చెప్తావురా అని చెప్పి అన్న వాళ్ళ దగ్గర వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్. నాగబాబు గారు కూడా అదే అన్నారు. నాగబాబు ఈజ్ డిఫరెంట్. నాగబాబు గారు కంప్లీట్గా అంటే అన్వేష్ చెప్పిన దానికి కొంచెం పాలిష్ వర్షన్ చెప్పారు. మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని తిరగండి, మీ ఇష్టం వచ్చిన బట్టలు తిరగేసుకొని వెనకాల సెక్యూరిటీ పెట్టుకోండి, లేకపోతే నువ్వు పంపిస్తావు సెక్యూరిటీ. అదే కదా జనాలు అడుగుతున్నారు. అలాగే అన్వేష్ గారు గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగండి, ఎవడేస్తాడు చూస్తాడు. వీడెవడు, వీడు ఎక్కడికి వస్తాడు, రేపు ఎవరికైనా జరిగితే వీడు వెనకాల వస్తాడా? రాడు కదా. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడం చాలా ఈజీ. ఇబ్బంది పడేది ఎవరు? ఇవాళ పేరెంట్స్ కదా. ఇబ్బంది అంటే ఏంటమ్మా, ప్రతి ఒక్కడు వచ్చి అత్యాచారం చేస్తాడనే అసలు పాయింటే కాదు. పాయింట్ ఏంటంటే అగౌరవంగా చూస్తారు, చులకనగా చూస్తారు అని చెప్పి. చిన్నప్పటి నుంచి మన అమ్మని, తల్లిని, చెల్లిని మనం ఒక రకంగా చూస్తూ పెరిగాం. అలాగే వ్యాంప్ క్యారెక్టర్లు అంటే ఇలా ఉంటాయని చెప్పి మనం మనకి సినిమాల్లో చూపిస్తూ వాళ్ళు ఎవ్వరు కూడా మన రియల్ లైఫ్లో కనబడరు. సడన్గా వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మధ్య కొంతమంది తయారయ్యారు. అలాంటి వాళ్ళని అలాగే చూస్తారు. అట్లీస్ట్ వాళ్ళ మీద ఏం చేయకపోక వాళ్ళని చూసే చూపు అదే ఆయన అన్నాడు శివాజీ, అలాగే ఉంటుంది. సంఘగర్చుకుంటారని కాదు, కొంతమంది అసహ్యంగా చూస్తారు. ఆడవాళ్ళైనా సరే ఏం పోయగలను దీనికి ఇట్ట బట్టలు వేసుకొచ్చింది అని చెప్పి అనుకుంటారు. ప్రతి ఒక్కడు నన్ను చూసి సంఘగర్చేసుకుంటాడు అని అనుకుంటే వాళ్ళ భ్రమది. అసభ్యంగా ఉందని చాలామంది ఫీల్ అవుతారు. అగౌరవంగా నిన్ను చూస్తారు అనే విషయం మనం తీసుకెళ్ళాలి. చాలామంది తెలియక మన సోకాల్డ్ ఈ పూజారులు కావచ్చు, గరికపాటి లాంటి వాళ్ళు కూడా కుర్రాడు నేను చూసి అంటే అంత బిగుతుగా క్లోజ్ చేసుకుంటే కుర్రాళ్ళు నేను చూసి సంఘగార్చుకుంటారు, నాకే ఇట్లా అవుతుంది మీకు ఇట్లా అవుతుంది అని చెప్తున్నప్పుడు మరి నేను చెప్తున్నా కదా, నేను చాలాసార్లు అటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తే వీళ్ళకి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా, అందరూ నార్మల్గా ఉండే చోట ఇటువంటి ఎబ్బెట్టిగా కనబడుతుందని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు వేసుకుంటారు? వీళ్ళు ఏమన్నా డాక్టర్ చూపించాలేమో అని అనిపిస్తుంది తప్ప వాళ్ళని చూసి సంఘార్చుకోవాలని నాకు అనిపించదు. ఎయిదర్ వీళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు వూ సంబడి ఆర్ దే హ్యావ్ సమ్ సైకలాజికల్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉన్నప్పుడు నేను హట్కే ఉండాలి, ఒక బాగా షర్ట్ తిప్పుకొని కండలు తిప్పుకుంటూ పోతుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఎవడైనా సరే డీసెన్సీ లేకుండా వెళ్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఈ డీసెన్సీ అనే హద్దుని ఫ్యాషన్ అనే దాంతో చెరుపుకుంటూ వస్తున్నారు రోజు రోజుకి. ఈ కొత్త ఫ్యాషన్ వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ వెల్కమ్ హియర్ ఇన్ ఇండియా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరో ఒక 10 మంది చూసి సంఘగార్చుకున్నాను, ప్రతి ఒక్క మగాడు చూసి సంఘగార్చుకోవడమా చాలా చిరాగ్గానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడే కాదు, ఇటువంటి వాళ్ళ ఎలా అనిపిస్తుంది అంటే, నా ఓపెన్ ఫీలింగ్ ఇది, అందరికీ ఉండాలని లేదు. అంటే ఇటువంటి వాళ్ళ వెనకాల ఎంతమంది పడి ఉంటారు, లేకపోతే రేపు నేను దీంతో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని దరిద్రపు చూపులు ఎంతమంది చూస్తుంటారు. ఇటువంటి వాళ్ళతో అసలు మనం ఫ్రెండ్షిప్ కానీ ఏమి కానీ చేసుకోవద్దు. వీళ్ళని ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఇది అందం కాదు, అసహ్యం అని నాకు అనిపిస్తుంది. అందం కాదు, అసహ్యం చాలా క్లియర్ కట్ కాదు. అది ఏ రకంగా కొంతమంది వాళ్ళలో ఆ ఫీలింగ్ చూపించారో తెలియదు. వాళ్ళు దాన్ని తెగన వెనకాల ఫాలోయింగ్ వచ్చేస్తున్నాను, ఇంకోటనో ఉంటారు. 10 మంది యాదవులు ఉంటారు. దాన్ని చూసుకొని మనం ఇదే పారామీటర్ అనుకుంటే కాదు.
అసభ్యంగా ఉంది, వల్గర్గా ఉండొచ్చు చాలాసార్లు. ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. అట్లీస్ట్ ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడైనా సరే ఓకే, పబ్లిక్లో పెద్ద డిస్కషన్స్ రావడం వల్ల ఏదో ఒక రకంగా వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తే అమ్మో అని చెప్పి జాగ్రత్తగా ఉంటారు. ఆల్రైట్ శేఖర్ గారు, అట్లీస్ట్ ఇప్పటికైనా అనసూయ గారు ఈ పోస్టులు ఇవి ఆపేసేసి ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ, మిగతా వారు కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ దీనికి ఒక ఫుల్ స్టాప్. ఏం పర్లేదమ్మా, ఓకే, పెట్టమనండి, ఎండిస్తారు. మంచిదే. తెలియాలి తెలియాలి కదా ఆవిడకి, ఓకే, ఆవిడ లాంటి వాళ్ళందరికీ. ఎవరైతే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు, ప్రపంచం అంతా కూడా నాది రైట్ అని నమ్మాలి అనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. పోస్ట్ పెట్టగానే ఆవిడకి వచ్చే కామెంట్స్ తెలుస్తుంది, ఆవిడకి వచ్చే పబ్లిక్ రియాక్షన్ తెలుస్తుంది. అలాగే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ వచ్చే మాటలు ఇవన్నీ కూడా తెలుస్తుంది. తెలియాలి అంటే నాట్ జస్ట్ ఆవిడ కోసం కాదు, ఆవిడలా బిహేవ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక పాఠం అవుతుంది. ఓకే, అయితే చూద్దాం ఇది ఎక్కడ వరకు వెళ్తుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, మంచిదే, ఎక్కడ full పెట్టమనండి stop, పెట్టమనండి పెట్టాలి. పడుతుంది అనేది చూద్దాం. సో ఆవిడ పెట్టినంత కాలం మీరు రియాక్ట్ అవుతూనే ఉంటారు కదా. నేను కూడా అంత ఖాళీగా లేనేమో అనుకుంటున్నాను. ఆ, ప్రతి ఒక్క కామెంట్ చదువుకొని ఇదిగో ఇది అన్నాడు అని చెప్పి పెట్టుకుంటే అదే నాకు పూరి జగన్నాథ్ గారి మాటే గుర్తొస్తుంది. ఏ సాయి పల్లవి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? సక్సెస్లో ఉండేవాడు ఎవ్వడికి మనోభావాలు దెబ్బతినవు, వాడి పని వాడు చేసుకుంటూ పోతుంటాడు. ఖాళీగా ఉండే వాళ్ళకి ఇటువంటివన్నీ వస్తుంటాయి. మరి ఆవిడ ఖాళీగా ఉందా, సక్సెస్లో ఉందా, ఆవిడే చూసుకోవాలి. ఎస్, ఆల్రైట్ శేఖర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.